చేసుకొని ఓకే నేను యాడ్ మొత్తం క్రియేట్ చేసుకొని ఆ యాడ్ని ఈ ఫ్రీలాన్సర్కి ఇచ్చేస్తాను. ఓకే ఫ్రీలాన్సర్ పని ఏంటి, ఆ మేడం ఒక యాడ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ వాడు యాడ్ అయితే నాటి వాడికి ఒక యాడ్ అదంతా యాడ్ షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని అదంతా క్రియేట్ చేసి గుడ్ గుడ్ బిస్కెట్ ప్యాకెట్ వాడు అయితే మా టీవీ వాడికి ఇచ్చేసాడు యాడ్. అలానే నేను కూడా ఒక యాడ్ని షూట్ చేసుకొని రికార్డింగ్ చేసుకొని ఎడిటింగ్స్ చేసుకొని ఒక యాడ్ని క్రియేట్ చేసి ఇస్తాను. యాడ్ అంటే జనరల్గా మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో. మొదటి జనరల్ యాడ్స్ అంతే. నేను అప్పట్లో నా ఎఫిలియేట్ మార్కెటింగ్ యాడ్స్ అని చెప్పించేదాన్ని. ఏదైనా గ్రూప్లో ఉంటే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మాక్సిమం లేదని అనుకోండి, ఇప్పుడు నా దగ్గర కూడా లేదు. జనరల్గా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, ఏదో ఒక యాడ్ అవుతుంది చూడండి, మీరు ఒకసారి ఓపెన్ చేసి నేను చేయించుకున్నాను, వేరే పర్సన్ చేయించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అది చేసి ఎఫిలియేట్ చేసుకొని నాకు టైం దొరకలేదండి నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు. సో ఇంకా నేను దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఒక పర్సన్ చేస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తగిలి కూర్చొని నేర్చుకొని మొత్తం అంత కష్టపడి అవసరం లేదనిపించి నేను ఒక పర్సన్ చేయించుకున్నాను, ఫ్రీలాన్సర్తో చేయించుకున్నాను. సో ఒకసారి యాడ్ అయితే క్రియేట్ చేసి నాకు నేను క్రియేట్ చేసుకున్నాను, జస్ట్ సింపుల్ యాడ్. సో జనరల్గా మీకు అలాంటి యాడ్స్ రావు. అంటే మీరేంటంటే నేనేంటంటే నా జనరల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ కాబట్టి నేను అలాంటి యాడ్ ఇచ్చాను. బట్ జనరల్గా అయితే అలాంటి యాడ్స్ కాదనమాట, మీకు పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి. ఇందాక నేను చెప్తున్నా కదా, ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండండి, మధ్యలో యాడ్స్ వస్తాయి. అది యాడ్ అని ఎలా తెలుస్తుంది మనకు అంటే ఇది వస్తుంది, సెండ్ మెసేజ్ అనో క్లిక్ అనో. అదే ఇంకా బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుందా వాయిస్? అంటే శర్వాణి ఒకరే చెప్తున్నారు, ఎవరికైనా ప్రాబ్లమా లేదా శర్వానికి ప్రాబ్లమ్? శర్వానికి ప్రాబ్లమ్ అయితే ఒకసారి మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి క్లాస్కి, లాగౌట్ టైప్ క్లాస్కి జాయిన్ అవ్వండి. ఒకసారి మళ్ళీ మీరు లాగౌట్ టైప్ క్లాస్కి జాయిన్ అవ్వండి. ఓకే వాళ్ళు ఒకసారి మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. సో ఏం చెప్తున్నారు, ఫేస్బుక్ యాడ్స్. అది ఫేస్బుక్ యాడ్స్ అంటే జనరల్గా ఇలా ఒక యాడ్ ఇస్తారు, ఇచ్చినాక అంటే నా దగ్గర నుంచి ఫ్రీలాన్సర్ ఏం చేస్తాడు, ఎవరో ఒక ఫ్రీలాన్సర్ ఉన్నాడు, వాడికి నేను క్యాండిల్ మీద ఒక యాడ్ క్రియేట్ చేసి, క్యాండిల్స్ కదా నా బిజినెస్, సో నేను క్యాండిల్స్ మీద ఒక యాడ్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి ఇచ్చాను అన్నట్టు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే మెటా లాగిన్ అవుతాడు. ఈ మెటా లాగిన్ అంటే ఏంటి అంటే, మనం ఫేస్బుక్ యాడ్స్ అనేవి డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్లో రన్ చెయ్యం. ఓకే మనం ఫేస్బుక్ యాడ్స్ అనేవి ఎక్కడ రన్ చేస్తాము అంటే అవేంటి మెటా ఉంది కదా నాకు. సో జనరల్గా ఏంటి అంటే ఎఫ్బి యాడ్స్ అంటే ఫస్ట్ మీరు ఎప్పుడు ఎఫ్బి యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్లో రన్ చేయరు. ఓకే అండ్ మీ ప్రొఫైల్లో రన్ చేయరు, క్లయింట్ ప్రొఫైల్లో మాత్రమే రన్ చేస్తారు. అంటే ఇప్పుడు నా ప్రొఫైల్ మీరు, ఇప్పుడు నేను మీకు వర్క్ ఇచ్చాను కదా, బాబు నాకు యాడ్స్ రన్ చేయ బాబు అని చెప్పి, మీరు ఏం చేస్తారు, నా పర్సనల్ డీటెయిల్స్ అనేవి తీసుకుంటారు, లైక్ మెయిల్ ఐడి పాస్వర్డ్. ఇలా తీసుకున్నా ఓకే, తీసుకోకపోయినా మనం యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు అనమాట. మేనేజర్గా యాడ్ చేసుకొని మీరు మేనేజర్కి యాడ్ చేసుకోవడం ఏం లేదు, మీ ఇన్స్టాగ్రామ్ ఆర్ మీ ఫేస్బుక్లోకి వెళ్ళి మేనేజర్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాంట్లోనే మీ ఎవరైతే ఎవరినైతే మేనేజ్ చేయాలనుకుంటారో
వాళ్ళని యాడ్ చేయడం అంతే. సెట్టింగ్స్లోకి వెళ్ళి అది పక్కన పెట్టేసేయండి, అది సెకండరీ, అది అసలు ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది యాడ్స్. దీనికి మీ క్లయింట్ మీకు వర్క్ ఇచ్చాడు కదా, క్లయింట్కి ఏమి ఉండాలి అంటే 3 months ఓల్డ్ ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ఓకే, మీకు క్లయింట్ వర్క్ ఇచ్చినప్పుడు క్లయింట్ని ఇలా అడగాలి, మ్యామ్ మీకు ఫేస్బుక్ ఉందా అని అడగాలి. ఉంది అంటే ఎన్ని మంత్స్ ఓల్డ్ మేడం అని అడగాలి. 3 months ఓల్డ్ అంటే ఓకే మేడం, మరి పేజెస్ ఏమన్నా క్రియేట్ చేశారా ఫేస్బుక్కి అని అడగాలి. ఓకే, ఈ 3 ఫస్ట్ మీరు అడగాల్సిన థింగ్స్. వాళ్ళు ఇచ్చిన సమాధానం లేదు ఫేస్బుక్ అంటే, మ్యామ్ ఫేస్బుక్ లేకపోతే కష్టం మ్యామ్, ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసుకోండి అని చెప్పాలి. లైక్ ఫేస్బుక్ క్రియేట్ చేసుకుని 3 months ఓల్డ్ అయినా ఉన్న ఫేస్బుక్ అయితే మాత్రమే యాడ్స్ అనేవి రన్ చేయగలం మేడం అని చెప్పి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, వాళ్ళు ఎలాగోలాగా మీకు ఒక ఫేస్బుక్ అయితే ఇచ్చారనుకోండి, ఫేస్బుక్ అకౌంట్ ఇచ్చారనుకోండి, దెన్ మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళ అకౌంట్ తీసుకుంటారు. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అని ఏమో మీరు తీసుకొని లాగిన్ అయ్యి, అండ్ వాళ్ళకి మీరంతలో మీరే మెటా యాడ్స్ అనేది కూడా క్రియేట్ చేయాలి. అంటే మెటా యాడ్స్ అనేది ఉంటుందన్నట్టు, గూగుల్లోకి వెళ్ళి మెటా యాడ్స్లో సైన్ అప్ అని చెప్పి ఇందాక నేను సర్చ్ చేసి చూపించాను కదా, ఇలా మెటా యాడ్స్ సైన్ అప్ అవుతారు. వాళ్ళ యొక్క మెయిల్ ఐడి, వాళ్ళ యొక్క పాస్వర్డ్స్తోని మీరు దీన్ని కనెక్ట్ చేస్తారు ఎఫ్బి యాడ్స్కి. ఓకే, అంటే సైన్ అప్ అవుతే సరిపోతుంది, లేదా ఇక్కడ మెటా బిజినెస్ సూట్ మీద క్లిక్ చేసినా సరే అది మీకు డైరెక్ట్గా ఒక పేజ్ని క్రియేట్ చేస్తుంది మెటా అని చెప్పేసి. ఈ మెటా అనేది ఒక యాప్. ఫేస్బుక్ అదేంటి ఇప్పుడు మీకు ఇవి చూపిస్తున్నానా, ఇదంతా జనరల్గా మీరు ఫోన్లో కావాలంటే యాప్ కూడా ఉంటుంది, యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని అన్ని ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా క్రియేట్ చేశాక ఒక మెటా పేజ్ క్రియేట్ చేస్తారు. తర్వాత నార్మల్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తారు. అది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇది క్లయింట్ యొక్క ఫేస్బుక్, ఇప్పుడు నేనే కదా క్లయింట్, సో సరిత పట్టి అనేది నాది, నా క్లయింట్ యొక్క ఫేస్బుక్ ఇది, నాది, నా ఫేస్బుక్ మీరు తీసుకొని ఫస్ట్ మెటా లేకపోతే మెటా బిజినెస్ షూట్ మీదకి వెళ్ళి క్రియేట్ చేస్తారు, లేదా గూగుల్లోకి క్రియేట్ చేస్తారు. తర్వాత పేజెస్కి వెళ్తారు. పేజెస్కి వెళ్ళి ఇక్కడ ఒక పేజ్ని క్రియేట్ చేయాలి. మనం జనరల్గా ఈ పేజ్నే ప్రమోట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, సో మీరు ఇక్కడ ఒక పేజ్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ ఏ న్యూ పేజ్ క్రియేట్ చేసి పేజ్ నేమ్ ఏం పెట్టాలి అంటే, ఆ మేడం రిక్వైర్మెంట్ ఏంటి, క్యాండిల్ బిజినెస్ కదా, సో పేజ్ రిలేటెడ్ ఎలా ఉండాలంటే క్యాండిల్, అండ్ నా బిజినెస్ పేరేంటి, నేను క్యాండిల్ బిజినెస్ పేరు ఏం పెట్టుకున్నాను, స్మెల్ గుడ్. నా బిజినెస్ పేరు ఏంటి అంటే స్మెల్ గుడ్. సో మీరు దానికి చిన్నది ఏదైనా యాడ్ చేసి ఒక పేజ్ క్రియేట్ చేయడం, లేదు అంటే లైక్ స్మెల్ గుడ్ అనే పేజ్ అయినా ఒకటి క్రియేట్ చేయండి. ఇది కొద్దిగా మంచిగా ఇవ్వాలి, మనమే పెట్టాలి నేమ్ అనేది, సో కొద్దిగా థింక్ చేసి మంచిది పెట్టండి. దీన్ని బట్టి జనాలు అనేవాళ్ళు ఓకే అంటే వీళ్ళు బిజినెస్ క్యాండిల్ బిజినెస్ అని వాళ్ళకి కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ క్యాండిల్ స్మెల్స్ గుడ్ అన్నట్టు పెట్టా. కేటగిరీ ఏంటి, హోమ్ డెకర్ కదా, క్యాండిల్ కాబట్టి హోమ్ డెకర్. ఇప్పుడు ఫుడ్ ఐటమ్ అనుకోండి, ఫుడ్ అండ్ డ్రింక్. ఇప్పుడు నేను పికిల్స్ పెట్టాను అనుకోండి, నా బిజినెస్ పికిల్ అనుకోండి, సో ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నట్టు, లేదా గ్రాసరీ స్టోర్స్ రిలేటెడ్ గ్రోసరీ స్టోర్స్, అలా బిజినెస్లు తెలుసు కదా మీకు ఎలా ఉంటాయో. హోమ్ డెకర్ అని పెట్టుకుంటా. ఇక్కడ బయో, నీ క్యాండిల్ అంటే ఆ మేడం క్యాండిల్ బిజినెస్ గురించి ఆ మేడం ఏదైనా అడగండి, అడిగాము ఏమైనా చెప్పారు అంటే మీరు ఇక్కడ పెట్టొచ్చు. సో ఈ బిజినెస్ అనేది, ఈ క్యాండిల్ బిజినెస్ 1 yearగా నడుస్తుంది. అదే ఇంగ్లీష్లో పెడతారులేండి, తెలుగు రాస్తున్నాను. కింద అక్కడ మొత్తం వస్తుంది, మీ హౌస్ ఎప్పుడు స్మెల్స్ గుడ్, మంచిగా స్మెల్ రావాలి అంటే మా ప్రోడక్ట్ కొనండి, మా ప్రోడక్ట్ బెస్ట్ ఫర్ యువర్ హోమ్, అంత ఇంగ్లీష్లో రాసుకోవాలి, జస్ట్ నార్మల్గా
తెలియడం కోసం నేను ఇట్లా తెలుగులో రాస్తున్నాను. ఓకే, ఇట్లా రాసి ఇక్కడ ఒక ఇది ఒక పేజ్ బయోలో. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో బయోస్ ఎలా పెడతాం చూడండి, అట్లా మీ బిజినెస్ గురించి ఇక్కడ ఓవర్ వ్యూ లాగా ఇవ్వండి. ఇచ్చి క్రియేట్ ఏ పేజ్. ఓకే, క్రియేట్ పేజ్ చేసినాక నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను, క్రియేట్ చేయను. ఇలా క్రియేట్ చేస్తే ఇగో ఇలా వస్తాయి పేజీలు. ఓకే, ఇలా పేజెస్ వస్తాయి. ఓకేనా, ఇలా పేజెస్ వచ్చాక మీరు మెటా యాప్ అని చెప్పేసి ఇందాక లాగిన్ అవ్వమన్నా, ఇలా లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు ఫస్ట్ అకౌంట్ ఓవర్వ్యూ అన్నట్టు ఉంటుంది. క్యాంపెయిన్స్, యాడ్స్ రిపోర్ట్, ఆడియన్స్, బిల్లింగ్, పేమెంట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేనేంటి అంటే ఈ అకౌంట్లో 10,000 ఎంతో స్పెండ్ చేశాను, అలా ఒక్క డిఫరెంట్ అకౌంట్స్ ఎందుకంటే బ్లాక్ అయిపోయేవి. ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ నాది ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూనే ఉంటా. సో ఇందులో బిజినెస్ వర్క్ ఆపర్చునిటీ ఉంది అని, ఓకే ఇది ఫేక్ స్కామ్ కాదు, వర్క్ ఆపర్చునిటీ ఉందని అలాంటి వీడియోస్ పెట్టేసేదాన్ని అనమాట నాకు తెలియక. సో ఎప్పుడైతే ఫేస్బుక్ అనేది వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి, చాలా టఫ్ తెలుసు యాక్చువల్ చెప్పాలంటే. ఫేస్బుక్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు రూల్స్ మార్చేస్తూ ఉంటారు. సో ఆ రూల్స్ని అధిగమించామంటే, అధిగమించి ఆ అకౌంట్లో యాడ్స్ రన్ చేసామంటే అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. అలా నావి చాలా అకౌంట్స్ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా అన్ని డిలీట్ చేసి ఈ అకౌంట్ అయితే ఉంచుకున్నా. ఇది కూడా ఇప్పటికీ బ్లాకే, బట్ ప్రెసెంట్ అయితే నేను ఏం యాడ్ రన్ చేయట్లేదు కాబట్టి ఇట్లా ఉంచుకున్నా. సో తర్వాత కింద ఉందిగా క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇదంతా ఈ ఫేస్బుక్ యాడ్స్ అంతా మీది కాదు, ఓకే మీ క్లయింట్దే, ఇది మొత్తం మీ క్లయింట్దే. సో మీకు ఇక్కడ మీ ఫేస్బుక్ ఉండనవసరం లేదు, మీకు ఫేస్బుక్ ఉండనవసరం లేదు, మీకు మెటా ఉండనవసరం లేదు, మీకు పేజ్ ఉండనవసరం లేదు, అన్నీ మీ క్లయింట్వే ఉండాలి. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే మీరు క్రియేట్ చేసుకోండి, ఓకేనా, ప్రాక్టీస్ కోసం. ఇలా క్యాంపెయిన్స్ అన్నాక ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో పాపప్ ఓపెన్ అయ్యాక నాకు ఇంకా ఇప్పుడు ఓపెన్ కాదు, జనరల్గా అయితే ఓపెన్ అవుతుంది పాపప్ అనేది. ఓపెన్ అయినాక మీకు అక్కడ క్లియర్గా అడుగుతుంది ఈ యాడ్స్ దేనికోసం, ఈ యాడ్ దేనికోసం అని చెప్పి ఒక 4 డీటెయిల్స్ అడుగుతుంది. లీడ్ జనరేషన్ అంటే పీపుల్ని ఇప్పుడు బిజినెస్ అనుకోండి, సేల్స్, ఎఫిలియేట్ మార్కెట్ అనుకోండి, లీడ్స్, జనాలు రావాలి అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్లో లీడ్స్ అంటారు. సో వాళ్ళని తెచ్చుకోవడానికి యాడ్ రన్ చేస్తున్నారా, లేదు అంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, ఫాలోవర్స్ పెరగడానికి తెచ్చుకుంటారు, అవునా, యాడ్స్ రన్ చేసుకుంటారు. సో మీ ఇన్ఫ్లుయెన్స్ అదే మీ దాన్ని ఏమంటారు, మీ ప్రొఫైల్లో పీపుల్ వచ్చి మిమ్మల్ని ఫాలో అవ్వడానికి యాడ్స్ రన్ చేపిస్తున్నారా, ఆ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ నాకు అవ్వట్లేదు, ఇంకేస్ అయితే పాపప్ ఓపెన్ అవుతుంది. ఓకే, అలా ఈ యాడ్ దేనికి రన్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఉంటుంది. లీడ్స్ అని, సేల్స్ అని, ఎంగేజ్మెంట్ అని, ఇంకేమో ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో ఆ పర్టికులర్ యాడ్ మీ క్లయింట్ దేనికి ఇచ్చారు, ఇప్పుడు నేను మీ క్లయింట్ కదా, నేను క్యాండిల్స్కి ఇచ్చాను, నాకు ఏం కావాలి, బిజినెస్కి పీపుల్ కావాలి, ఓకే. సో నేను ఏం పెడతాను, అప్పుడు మీరు నా యాడ్ ఏం పెడతారు, సేల్ అని పెడతారు. ఇప్పుడు నాకు సేల్సే కదా అవ్వాలి నా బిజినెస్కి, సో అని సేల్స్ అని చెప్పి క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏమంటే ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో ఏం అడుగుతుంది, ఈ యాడ్ ఏ కేటగిరీకి చెందింది, ఓకే కేటగిరీ ఇందాక నేను ఎక్కడ చూపించా, పేజ్ క్రియేట్ చేసినప్పుడు కేటగిరీ అని ఇవన్నీ చూపించా చూడండి, అలా ఇక్కడ కూడా సేమ్ అదే అడుగుతుంది. ఇది ఏ కేటగిరీ, ఫస్ట్ ఏంటంటే క్యాంపెయిన్ నేమ్ అడుగుతుంది, ఓకేనా. సో ఫస్ట్ మీరు క్యాంపెయిన్ నేమ్ అయితే సెట్ చేయండి. ఓపెన్ కాదు, సో క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ న్యూ లీడ్స్ యాడ్ సెట్ అని ఏదో రాసినప్పుడు చేశారు, ఒక పర్సన్ ఎవరు నాకు చేశారు. సో అట్లా తర్వాత వచ్చేసి లీడ్ నేమ్ అడుగుతుంది, ఈ యాడ్ దేని కేటగిరీకి సంబంధించింది అడుగుతుంది. కొన్ని కేటగిరీస్ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు, హోమ్ అయితే హోమ్ అలా, ఓకే కేటగిరీకి పెడతారు.
తర్వాత ఎంత బడ్జెట్ కాదు, ఎవరికి కనపడాలనుకుంటున్నది ఈ యాడ్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనిపించాలనుకుంటుందని రాస్తారు. ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఓకేనా, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్కి కనపడాలనే వస్తుంది. అండ్ ఇంకా ఈ యాడ్ ఎంత బడ్జెట్ ఎంత, మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను, ఇంకా చిన్న చిన్న ఉంటాయిలేండి. బడ్జెట్ ఎంత, ఏ టైంకి యాడ్ రన్ చేయాలి, ఏ టైంకి యాడ్ పోస్ట్ చేయాలి, ఓకే, ఇది ఎంతమందికి రీచ్ వెళ్ళాలి, ఇదొకటి. ఇవన్నీ మీకు వస్తుంటాయి. సింపులే ఉంటుంది, అదేమీ రాకెట్ సైజ్ కాదు. మీరు చూడగానే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను చెప్తుంది ఎక్కడంటే మీకు బిస్గురుకుల్లో ఈ ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇందాక మీకు క్లాస్ చూపించాను. సో అందులోకి వెళ్ళి చూసినా సరే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పాను ఏంటనేది. ఓకేనా, ఫస్ట్ పేజ్ ఇలా సేల్స్ ఇదంతా వచ్చినాక సెకండ్ పేజీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఎలాంటి కేటగిరీ అండ్ ఏజ్ గ్రూప్ అనేది ఆ యాడ్కి తగ్గట్టు ఏజ్ గ్రూప్ పెట్టండి. అండ్ ఏ ప్రదేశాలకి, లైక్ లొకేషన్ అడుగుతుంది, ఎటువంటి లొకేషన్స్కి యాడ్ చూపించాలి అని. ఇప్పుడు నేను అనుకోండి, అప్పుడు ఎఫిలియేట్ అనేది నేను మన తెలుగు వాళ్ళకి అన్నట్టు ఓన్లీ మన సౌత్ పీపుల్ ఎవరికైనా, తమిళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు, వీళ్ళందరికీ ఎలా అయినా మనకి ఇంగ్లీష్తో మేనేజ్ చేయొచ్చు కాబట్టి వీళ్ళందరినీ పెట్టుకున్నాను. మన ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ వాళ్ళని, ఇలా ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే మనీ గురించి, ఓకే, మనీ ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి, లేదా స్టూడెంట్గా కూడా మనీ చేయాలి, ఇలాంటి కీవర్డ్స్తో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ ఎక్కడ రీసెర్చ్ చేసినా నా యాడ్ వాళ్ళకి పాపప్ అవ్వాలి. సో అలా ఆ పేజ్లో కంప్లీట్గా ఏజ్ గ్రూప్, లొకేషన్, ఎలాంటి పీపుల్కి చెయ్యాలి అండ్ ఇవన్నీ నేను సెట్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ సెట్ చేస్తా. తర్వాత కింద ఇంకో కాలం దగ్గర యాడ్ ఎలాంటిది, లైక్ ఫోటో యాడా, ఫోటో మనం యాడ్స్ ఎలా అంటే ఓన్లీ వీడియోనే ఇవ్వనవసరం లేదు. ఇందాక ఏం చెప్పా, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ వాడు యాడ్ రన్ చేసి సెట్ చేసి ఎడిట్ చేసి ఇచ్చాడని చెప్పానా, మా టీవీ వాడికి అలా వీడియో అయినా ఇవ్వచ్చు, లేదా ఫోటో అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి కేటగిరీ ఏదైనా, రెండిట్లో ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక వీడియో ప్రొవైడ్ చేశా, ఆర్ఎల్స్ ఒక ఫోటో ప్రొవైడ్ చేశా, ఒక యాడ్ ఒక ఫోటో, ఒక పోస్టర్ నేను క్యాన్వాలో క్రియేట్ చేసుకుని సింపుల్ పోస్టర్ ఎలా అంటే లైక్ ఇలా పెడతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి కలర్ చేంజ్ చేసుకొని కొద్దిగా ఎలిమెంట్స్ పెట్టుకొని ఓకే, చిన్న పోస్టర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. బోల్డ్ లెటర్స్ని కాస్త ఇంకా మార్చుకోవడం, లెటర్స్ చేంజ్ చేసుకోవడం, ఆపర్చునిటీ అని చిన్న పోస్టర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒక తీసేస్తాను. క్యాన్వా మీకు ఆల్రెడీ అందరికి చెప్పాను, అందుకే ఏదేదో చేస్తున్నా, పర్లేదు కదా, అందరికి ఐడియా ఉంది కదా, అందుకే మళ్ళీ క్యాన్వా గురించి పెద్దగా ఏం చెప్పట్లేదు. ఇంకా ట్రాన్స్పరెంట్ చేసుకోండి దీన్ని, వాటర్ నాకు రిమూవ్ అవ్వదు ఎందుకంటే పెయిడ్ వెర్షన్ కాదు కదా. సో ఇక్కడ కంటెంట్
ల్యాప్టాప్లో సరిగ్గా ఉంది, ఫోన్లో అనుకో ఈజీగా చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కంటెంట్ అంతా రాస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అన్నట్టు రాస్తాము. రాసుకొని కింద దాని గురించి కొన్ని డీటెయిల్స్, హౌస్ వైఫ్స్ ఎవరు చేయొచ్చు, రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి, ఇంటర్నెట్, ఇండియన్ బ్యాంక్ అకౌంట్, ఇంకేం కావాలి, అడ్రస్ ఇలా క్రియేట్ చేసుకోవడమే. టైమింగ్స్, నో టైమింగ్స్. ఓకే, డేకి 3 to 4 hours వర్క్. మళ్ళీ సైజ్ బ్రిక్స్ కాకుండా ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అర్థమైందా? పోస్టర్ ఇలా క్రియేట్ చేసుకున్నా, శాంపుల్ చూపిస్తున్నాను అంతే. సో ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇక్కడ ఒక పిక్ పెట్టాలి అనుకుంటే ఎలిమెంట్లోకి వెళ్ళి ఫ్రేమ్స్, సర్కిల్, ఇట్లా సర్కిల్ పెట్టానుకో మనం పిక్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఏమన్నా మీ పిక్, ఇక్కడ మీ పిక్ అనే కాదు, జనరల్గా ఇక్కడ నా పిక్ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. ఇట్లా పిక్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ ఫర్ వర్క్ డీటెయిల్స్ అని చెప్పి వాట్సాప్ నెంబర్ ఇచ్చుకొని ఇట్లా వాట్సాప్ నెంబర్ ఇచ్చుకొని ఓకే, ఇలా ఒక పోస్టర్ అయితే క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఇలాంటి ఒక పోస్టర్ క్రియేట్ చేసుకొని ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇతనికి ఈ ఎఫ్బి యాడ్స్ ఏదైతే ఉన్నదో ఈ పర్సన్కి ఇచ్చినా సరే పోస్టర్ అనేది రన్ చేస్తాడు. ఆ పర్సన్ రన్ చేసినప్పుడు ఆ పోస్టర్స్కి ఎవరైనా పీపుల్ వచ్చారనుకోండి, వాళ్ళు కాంటాక్ట్ అవ్వమని మీరు అక్కడ డైరెక్ట్గా నెంబర్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు. ఇన్ కేస్ మీ ఇప్పుడు నా బిజినెస్ ఏంటి, ఎఫిలేట్ కాబట్టి నేను ఎఫిలేట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇదే ఇంకొక క్లయింట్ వచ్చి క్యాండిల్ బిజినెస్, ఇంత క్యాండిల్ అన్నట్టు అనుకోండి. సో క్యాండిల్ బిజినెస్కి పోస్టర్స్ వర్కౌట్ అవ్వవు. ఎంగేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి వర్కౌట్ అవ్వవు. ఇలా సేల్స్, ఇలా లీడ్స్ కావాలి ఇలాంటి వాళ్ళకి ఈ పోస్టర్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉందని చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం రీల్స్ ఇస్తారు. ఓకే, ఫొటోస్ ఎవరెవరును, సో రీల్స్ ఇస్తారు. రీల్స్ ప్రకారం అక్కడ వాడు అడుగుతాడు అన్నట్టు ఒక అంటే వీడియోనా, ఒక పాపప్ ఓపెన్ అవుతుంది అన్నారు కదా, అందులోని వీడియోనా ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారా అని అడుగుతాడు. వీడియో మీద క్లిక్ చేసి క్లయింట్ ఇందాక నీకు ఒక వీడియో ఇచ్చింది కదా, క్యాండిల్ గురించి ఒక యాడ్ ఇచ్చింది కదా, ఆ యాడ్ని ఇందులో పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసి అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. ఓకే, సబ్మిట్ చేశాక ఇక్కడ మనీ అడుగుతుంది. ఎవరిని? క్లయింట్ని అడుగుతుంది. ఈ మనీ ఎవరు ఇవ్వాలి? క్లయింట్ ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? మీకు ఇస్తారు. ఓకే, మీరు 1 రూపీ కూడా స్పెండ్ చేయరు. ఫ్రీలాన్సర్స్ అనేవాళ్ళు 1 రూపీ కూడా స్పెండ్ చేయరు. క్లయింట్ ఏం చేస్తాడు, నువ్వు రన్ చేస్తున్నందుకు నీకు ఒక నేను ఎలా ఇచ్చానంటే
నేను రన్ చేయించుకుంటున్నందుకు ఆ అబ్బాయికి నా దగ్గర స్కిల్ లేదు కదా మరి. సో నేను ఏం చేశాను అంటే స్కిల్ ఉందనుకోండి, ఎందుకులే అంత రిస్క్ అని నేను ఆ పర్సన్కి ఇచ్చేసాను. సో ఆ అబ్బాయి ఏం చేశాడు, 5,000 తీసుకున్నాడు నా దగ్గర. ఓకే, నెలకి ఆ అబ్బాయి ఛార్జెస్ 5,000. ఓకే, అంటే ఈ అబ్బాయి ఓన్లీ మన బిస్గురుకుల్ ఎఫిలియేట్ మార్కెటింగే చేస్తాడు, బిస్గురుకుల్ యాడ్స్ రన్ చేస్తాడు కాబట్టి అంత తక్కువ చార్జ్ చేస్తాడు. జనరల్గా అంత తక్కువ ఉండదు. 20,000 ఒకసారి యాడ్స్ కానీ కరెక్ట్గా చేస్తే 20,000 30,000 పర్ యాడ్కే. ఆ యాడ్ కరెక్ట్గా మీరు నేర్చుకుంటే ఒక గంట కూడా పట్టదు యాడ్ సెట్ చేయడానికి, అంత ఈజీ. ఒక 30 నిమిషాల్లో యాడ్ సెట్ చేసేస్తారు. దానికి 50,000 40,000 అలా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది పక్కన పెడితే ఆ పర్సన్కి నేను 5,000 ఇచ్చాను. ఓకే, ఆ 5,000 అయిపోయింది. అది కాకుండా దానిపైన నేను సగం మనీ పెట్టుకున్నాను యాడ్ రన్ చేసుకోవడానికి. ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫేస్బుక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నా ప్రొఫైల్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎంతో కొంత ఛార్జ్ చేయాలి కదా. సో వాళ్ళు ఇంత మనీ అని ఛార్జ్ చేస్తూ నా దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు. మరి ఆ ఇంత మనీ ఎంత పెట్టాలి అంటే అదే మెయిన్ కాస్ట్ పర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ నీ బడ్జెట్ సెట్ చేసుకో. ఇక్కడ బడ్జెట్ సెట్ చేసుకుని దాకా పాప ఓపెన్ అవుతుంది, అందులో బడ్జెట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 వీక్కి నువ్వు 1,000 రూపీస్ ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ఈ యాడ్స్ మీద. ఓకే, 1 వీక్కి 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు అదే యాడ్ బడ్జెట్ పెట్టుకుంటావు. అది నువ్వు డివైడ్ చేసుకోవచ్చు. డేకి నీకు 500 కట్ అవ్వాలా, డేకి 200 కట్ అవ్వాలా, డేకి 100 రూపాయలు కట్ అవ్వాలా. అంటే ఇప్పుడు డేకి 100 రూపాయలు పెట్టుకున్నావు అనుకో, ఒక పర్సన్ వచ్చి ఆ యాడ్ని నొక్కి, యాడ్ మీద సెండ్ మెసేజ్ అని వస్తుంది. మీరు ఇన్స్టాలో అబ్జర్వ్ చేస్తుంటే యాడ్ కింద సెండ్ మెసేజ్ అని వస్తుంది. ఓకే, యాడ్ మీద మీకు క్లిక్ చేసి మీకు కానీ మెసేజ్ చేశారనుకోండి, యాడ్ వచ్చినట్టు, అప్పుడు ఒక రూపాయి కట్ అవుతుంది. లేదా డిపెండ్స్, అది మీరు రన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కొందరికి 20 రూపాయలు కట్ అవుతుంది, 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు కట్ అవుతుంది అనమాట. దాన్ని కాస్ట్ పర్ రిజల్ట్ అంటారు. ఇక్కడ మనకు చూపించేస్తుంది మీరు యాడ్ రన్ చేసి ఎంత కట్ అవుతుంది. ఇది నీకు 50 30 అలా ఉందనుకో, నువ్వు వరస్ట్గా రన్ చేస్తున్నట్టు ఫేస్బుక్ యాడ్స్. అదే నీకు ఇక్కడ 1 రూపీ 2 రూపీస్ కాస్ట్ పర్ రిజల్ట్ అవుతుంది అనుకోండి, అది నీకు అంటే నువ్వు సూపర్గా చేస్తున్నట్టు, నీ యాడ్స్ సూపర్గా రన్ చేస్తున్నట్టు. సో నీకు ఒక పర్సన్ నీకు వర్క్ ఇవ్వాలా లేదా, ఫేస్బుక్ యాడ్స్ ఇవ్వాలా లేదా అనేది కంప్లీట్లీ కాస్ట్ పర్ రిజల్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు తెలుసుకున్నాక ఎఫ్బి యాడ్స్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికైనా రన్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని, ఇదిగోండి ఇది నేనే రన్ చేశాను, కాస్ట్ పర్ రిజల్ట్ కావాలా రికార్డింగ్ చేసుకొని. ఇప్పుడు ఇన్ కేస్ ఇది పోర్ట్ఫోలియోగా క్రియేట్ చేయాలి అనుకోండి, ఏం చేస్తారు, ఇప్పుడు దీక్షిత పట్టి నా అకౌంట్కి మీరు రన్ చేస్తారు. నా అకౌంట్ ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ అయి ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఇదిగోండి తిన్ నా క్లయింట్, సో షీఈ్ మై క్లయింట్ దీక్షిత పట్టి మ్యామ్, ఐ హ్యావ్ రన్ యాడ్స్ ఫర్ దిస్ మ్యామ్ ఫర్ క్యాండిల్ బిజినెస్, సో షీ వాంట్ టు గ్రో ఫర్ సేల్స్, సో ఐ హ్యావ్ రన్ హర్ అని చెప్పేసి నేను ఒక యాడ్ రన్ చేస్తాను ఆమెకి. అండ్ యూ కెన్ చెక్ ద కాస్ట్ పర్ రిజల్ట్ ఆఫ్ హర్ యాడ్ అని చెప్పేసి, కాస్ట్ పర్ రిజల్ట్ పర్టికులర్గా ఫర్ హర్ 1 రూపీ కట్ అయినట్టు, 2 రూపీస్ అయితే 2 రూపీస్, కొందరికి ఇంకా తక్కువ కట్ అవుతుంది, కొందరికి ఇంకా ఎక్కువ కట్ అవుతుంది. సో పర్ కాస్ట్ పర్ రిజల్ట్ పర్ క్లిక్ 5 రూపీస్ హ్యాస్ బీన్ డెబిటెడ్ ఆర్ 1 రూపీ హ్యాస్ బీన్ డెబిటెడ్ అన్నట్టు ఒక వీడియో అయితే చేసి, ఆ వీడియోనే మీరు పోర్ట్ఫోలియోగా పెట్టుకోవాలి. ఆ వీడియోనే మీరు లాస్ట్ టైం చూపించినట్టు డ్రైవ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా ఫేస్బుక్లోని పోర్ట్ఫోలియో ఎలా పెట్టాలి అని. మొన్న వీడియోస్కి ఎలా చెప్పాను, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పా లాస్ట్ క్లాస్లో. తర్వాత ఇంకేం చెప్పాను, ఏదైనా స్క్రీన్ షాట్ తీయాలా రికార్డింగ్ తీయాలా అని అడిగారు కదా, వాయిస్ రికార్డింగ్ స్క్రీన్ షాట్ అని. సో దేనికైనా ప్రూఫ్స్ మీరే రన్ చేసినట్టు చూపిస్తే బాగుంటుంది. ఇలా అనేది మీకు ఉండాలన్నట్టు. సో ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో యాడ్ అనేది ఫేస్బుక్ అనేది రివ్యూ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వెంటనే మీ యాడ్ రన్ చేయగానే వెంటనే కంపెనీ అనేది అదేంటి ఫేస్బుక్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. బోల్డ్ అని చెక్ చేస్తుంది. అబ్బా యాడ్ని యాక్సెప్ట్ చేసి రివ్యూ చేసి దాన్ని పబ్లిష్ చేయాలంటే, ఇక్కడ ఇలా రివ్యూ అని పబ్లిష్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే రివ్యూ అవుతుంది. అమ్మ నాన్న ఇబ్బంది పడాలి తెలుసా దానికి. ఎందుకంటే ఫేస్బుక్ యాడ్స్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇదే
టర్మ్స్ అండ్ అడ్వర్టైజింగ్ గైడ్ లైన్స్ ఇవి చదువుకోవాలి ఫస్ట్. మీరు ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇవి చదువుకోవాలి. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ దాటకూడదు. ఇప్పుడు పాలిటిక్స్ గురించి కూడా యాడ్స్ రన్ చేస్తారు. సో పాలిటిక్స్ గురించి కానీ ఇలా జాబ్ ఆపర్చునిటీ చూపిస్తామని చెప్పేసి యాడ్స్ రన్ చేసిన వాళ్ళు ఇలాంటివి ఇంకా ఇంకా దగ్గరుండి మాన్యువల్గా వాళ్ళు యాడ్ని ఫుల్గా రివ్యూ చేసి ఇది రియలా కాదా జెన్యునా కాదా అని చూసి అప్పుడు రివ్యూ ఇచ్చి పబ్లిష్ చేస్తారు. వన్స్ పబ్లిష్ అయినాక ఇక్కడ కాస్ట్ పర్ రిజల్ట్ అక్కడ జనాలకి అందరికీ కనపడుతూ ఉంటుంది. ఎలాంటి జనాలు కనపడుతుంది అంటే మీరు ఏ ఏజ్ గ్రూప్ పెట్టారో వాళ్ళకి కనపడుతుంది. వాళ్ళు యాడ్ నచ్చింది అంటే దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఆ వెబ్సైట్కి కనెక్ట్ అయింది అనుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనెక్ట్ అనుకోండి, లేదా ఇప్పుడు నేను ఇచ్చానంటే నేను ఏం చేస్తాను, నా ఎఫిలియేట్కి గూగుల్ యాడ్స్కి ఎఫ్బి యాడ్స్ వాట్సాప్కి కనెక్ట్ చేసుకుంటాను. డైరెక్ట్గా వాళ్ళు నాకు వాట్సాప్ వచ్చి మెసేజ్ చేసినట్టు. సో నేను ఆ సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ చేస్తారు. ఓకే, అలా వాళ్ళు క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ₹1, ₹2, ₹5, ₹20 డిపెండ్స్ అనే మనకి పడుతుంది. ఓకేనా, అలా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తారు. బేసిక్గా ఇప్పుడు చెప్పాను కదా, ఈరోజు వెళ్ళి వెంటనే దీని గురించి ఇది అండ్ ఇందాక అఫిలియేట్ ప్యానల్కి వెళ్ళి చూపించా చూడండి, బై నిషా ఎవరు అతను చూడండి అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇవి దీక్షిత చెప్పింది, నేను వాయిస్తో చూపించి కూడా చెప్పాను. సో అవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, సో అలా ఫేస్బుక్ అయితే కంటిన్యూ చేయండి. తర్వాత వచ్చేసి కంటెంట్ రైటింగ్ లాస్ట్లో అడుగుతారు మీరు డౌట్స్. కంటెంట్ రైటింగ్ అయితే ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కంటెంట్ రైటింగ్ ఏం లేదు, చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. చేసేటప్పుడు ఏంటంటే నీకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి మెయిన్గా అంటే చూడండి, కొందరు కవితలు రాస్తారు, లేదంటే కొందరు మంచిగా రాయడానికి ఇష్టపడుతూ ఉంటారు, కంటెంట్ రాయడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్గా వచ్చేస్తుంది. అలా లేదు అనుకున్న వాళ్ళు నేర్చుకోవడమే అంతే. అసలు ఎక్కడుంది కంటెంట్ అంటే ఏమంటే ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి వెబ్సైట్లో ఏం చేసింది, ఈ అమ్మాయి వెబ్సైట్లో ఏం చేసింది, ఒక స్నేల్ ఎసెన్స్ అనేది ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్. ఓకేనా, ఈ అమ్మాయి ఏం చేసింది దాని గురించి, అసలు అది ప్రోస్ ఏంటి, మంచిదా కాదా, దాంట్లో కాన్స్ ఏంటి, ఆ పిక్ ఏంటి, అసలు స్నేల్ మిషన్స్ అంటే ఏంటి, సిల్వర్ అంటే ఏంటి, అది దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, దాని యొక్క టెక్స్చర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, స్కిన్ ఎలా ఉంటుంది, యూజ్ చేస్తే కాజరిక్స్ ఎందుకు, ఎవరు, కంపెనీ ఏంటి, ఇలా ఏం చేసింది తను ఒక ఓవర్ వ్యూ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాలాంటి స్కిన్ కేర్ పిచ్చోళ్ళు ఉన్నారనుకో, ఈ ప్రోడక్ట్ గురించి బాగా సర్చ్ చేసి వెబ్సైట్కి వచ్చి దీని గురించి చదివితే, సో ఈ కంటెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మీలా కంటెంట్ రైటర్స్. సో ఈ అమ్మాయి కూడా కంటెంట్ రైటర్, ఈ అమ్మాయి మరి ఇంకెవరు రాస్తారు, ఈ అమ్మాయి రాసింది. సో ఈ అమ్మాయి కంటెంట్ క్రియేటర్. సో ఈ కంటెంట్ అంతా దాని గురించి మొత్తం ఈ అమ్మాయి వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఈ అమ్మాయి రాసుకుంది. ఓకే, సో ఇలా కంటెంట్ అనేది ఈ అమ్మాయి వెబ్సైట్కి ఈ అమ్మాయి రాసుకుంది. అలా కాకుండా
వరకు ఏంటి, ఇదే ఒక కంపెనీ వెబ్సైట్ అనుకోండి. ఓకే, కంపెనీ వెబ్సైట్ అనుకోండి, కంపెనీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఇది ఏంటి అంటే ఇది ఒక వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ కి కంటెంట్ ఈ అమ్మాయి ఎవరో రాశారు. ఎవరు రాశారు అంటే కింద లాస్ట్ లో ఉంటుంది, పర్టికులర్గా నువ్వే రాసావు అని చెప్పి నేమ్ ఇస్తే వాళ్ళు పోస్ట్ చేస్తే, ఏమి ఇవ్వకపోతే గోస్ట్ పోస్ట్ అంటారు, బట్ ఎవరికి ఏమైనా పెట్టేసుకుంటారు. సో ఇది ఎవరు రాశారు అని చెప్పి ఇక్కడ ఇవ్వలేదు, సీక్రెట్ గా ఉంచుకోవాలనుకుంటున్నారు ఈ రాసి పోస్ట్ రాసిన వాళ్ళు. సో నేమ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సారీ, ఈఎంఐ రాసిందంట రైటర్. సో తిని ఏం చేస్తుంది, మ్యాగజైన్స్కి, డిజిటల్ బ్రాండ్స్కి, వీటన్నిటికీ కంటెంట్ క్రియేటర్ ఈమె. ఓకే, బ్యూటీ ఇన్సైడర్, తన బ్యూటీ మీద కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ మ్యాటర్ అంతా అమ్మాయి రాసింది. ఓకే, సో అమ్మాయి ఏం చేసింది, కంటెంట్ క్రియేటర్గా చేసింది. ఏ కంపెనీకి చేసింది, ఫ్రీలాన్సర్గా. కంపెనీ అంటే 9 to 5 జాబ్ ఇవ్వలేదు అమ్మాయికి, జస్ట్ ఈ పర్టికులర్ స్నేల్ ఎసెన్స్ గురించి, ప్రొడక్ట్ గురించి రాసివ్వు అని ఈ కాస్మోపాలిటన్ ఈ కంపెనీ ఏమో కానీ ఆమె దాని గురించి రాసిచ్చింది. అందుకు ఈ కంపెనీ ఆమెకి సగం మనీ, ఎంతో మనీ ఇచ్చింది. ఒక 200 pounds, 20,000, 10,000, 30,000 ఇట్లా ఎంతో కొంత ఇచ్చింది. ఓకే, సో అలా ఏం చేస్తుందంట, ఫ్రీలాన్సర్ వర్క్ చేస్తుందంట. సో ఇట్లా కంటెంట్ మీద మీకు రాయడం రావాలి. ఇది మరి నేను ఏ కంటెంట్ అంటే నేను ఏ కేటగిరీ చూస్ చేసుకోవాలంటే అది మీ ఇష్టం. కేటగిరీస్ ఉంటాయి కంటెంట్ క్రియేషన్ లో, మీకు ఏంటంటే రాయడం రావాలంటే. ఇక్కడ ఎలా వస్తుంది రాయడం అంటే, మీరు ఎక్కువ చదువుకుంటున్నా, బుక్స్ ఎక్కువ చదువునా, లేదంటే మ్యాగజైన్స్ ఎక్కువ చదువుతుంటే వేరే వాళ్ళు ఎలా రాస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీ ఓన్గా కంటెంట్ అనేది రాసుకోవచ్చు. మరి ఇలా ఓన్గా కంటెంట్ రాయాలా ప్రతి దానికి అంటే అలా లేవు. కొన్ని ఇట్లా ఓన్గా రాసి ఉంటాయి, కొన్ని ఏంటి అంటే ఉన్న వాటిని చిన్న చిన్న ఎడిటింగ్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ ఏంటి, ఇది బేసిక్ స్నేల్ ఎసెన్స్ ప్రొడక్ట్. ఇప్పుడు అడ్వాన్స్ వచ్చింది స్నేల్ ఎసెన్స్ లో. ఓకే, అడ్వాన్స్ ప్రొడక్ట్ వచ్చింది, ఇదిగోండి ఇది ఇంకొక అడ్వాన్స్ ప్రోడక్ట్, ఈ బ్రాండ్ లోనే ఇది అడ్వాన్స్ అనుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ ఇది ఏం చేశాడు, ఈ స్నేల్ ఎసెన్స్ కంపెనీ వాడు ఆ ప్రోడక్ట్ని ఆపేసి దాని బదులు ఇది పెట్టాడు, రీప్లేస్ చేశాడు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ ఉన్న కంటెంట్ని ఇది అడ్వాన్స్ లెవెల్ అని చెప్పి కంటెంట్ని మళ్ళీ మీరు కొద్దిగా ఎడిట్ చేయొచ్చు. అంటే మళ్ళీ కాస్మోపాలిటన్ కంపెనీ ఏదైతే ఉందో ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రీ ఎడిటింగ్ చేయడానికి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తుందా అంటే ఏమో, అప్పటికి ఈ అమ్మాయి వర్క్ చేస్తే వెళ్ళొచ్చేమో, లేకపోతే కొత్త పీపుల్ వెతుక్కుంటుంది. ఏది 9 to 5 జాబ్ కాదు కదా, కమిట్మెంట్ ఏం లేదు కదా. సో ఎవరినైనా వెతుక్కోవచ్చు ఈ కంపెనీ అనేది. సో అలా ఎడిట్ చేయడానికి కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి, మోస్ట్లీ ఎడిటింగ్స్కి ఎక్కువ ఉంటారు అన్నట్టు. సో అలా దీనికి ఉంటుంది. అంటే ఫుల్ ప్లాట్ఫామ్లో ఉన్న కంటెంట్ అంతా రాయగలను అనుకుంటే, రాసే కెపాసిటీ ఉంది అనుకుంటే రాయొచ్చు. లేదు నాకు పర్టికులర్గా ఇదే ఉంది అంటే ఎడిటింగ్స్ చేసుకుంటాను అంటే ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు. మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ అవన్నీ అప్వర్క్లోనే ఉంటుంది. ఇలా మీరు ఈ జనరల్గా ఎఫిలియేట్ కంటెంట్ రైటింగ్ అంటే ఈ ఇట్లా రాసిన దీన్ని కంటెంట్ అంటారు. మరి ఇది ఇందాక చెప్పా కదా ఎలా చేయాలంటే, అది మనకి కొందరు పుట్టుకతో వస్తుంది, కొందరికి ఇంట్రెస్ట్, కొందరు ఏంటంటే ఎక్కువ బుక్స్ చదవడం వల్ల దాని గురించి రాయాలనుకున్న వాళ్ళు, అలా అలా డిపెండ్స్ అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిందే ఇంగ్లీష్లో రాశాను. ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది, అసలు ఎలాంటి కంటెంట్ రాయొచ్చు, ఎన్ని టైప్స్ ఉంటుందంటే ఒకటి ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఇలాంటివన్నీ ఏంటి, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ బయట వస్తుంటాయి కదా మనకి, సండే న్యూస్ పేపర్స్, బుక్స్ ఇవన్నీ వస్తాయా. అందులో కొందరు కథలు రాస్తూ ఉంటారు, గుర్తుందా, స్టోరీస్. సో వాళ్ళందరూ ఏంటంటే ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్గా ఆ కథ అయినంత వరకు, అది స్టోరీ అనుకోండి, లాంగ్ స్టోరీ అనుకోండి, ఆ కథ అయినంత వరకు ఆ కథ గురించి ఆ బుక్లోని కానీ పోస్ట్ చేశారు అంటే దానికి ఎంతో కొంత మనీ ఇస్తారు. ఈటీవీ వాళ్ళు లేదా స్పాన్సర్స్ ఎవరికైనా ఉంటారు కదా, వాళ్ళు మనీ ఇస్తారు. అలా ఆన్లైన్లో చేయొచ్చు. అప్పట్లో ఆన్లైన్, అది ఆఫ్లైన్లో వర్క్ అయ్యేది. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్లు, బుక్స్ ఎవరు చదువుతున్నారు చెప్పండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఓకేనా. సో ఆన్లైన్లో ఏంటి, ఇందాక నేను చూపించినట్టు వెబ్సైట్ క్రియేట్ చేయడం కానీ, అంటే ఇన్స్టాగ్రామ్లో క్యాప్షన్స్ రాస్తూ ఉంటారు చూడండి. అసలు ఇన్స్టాగ్రామే తీసుకోండి, ఇన్స్టాగ్రామ్లో
ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక రీల్ చూసారు, మంచిగా భలే కంటెంట్తో ఉంది. నిన్న నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసారా? నిన్న నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎవరైనా చూసారా? ఒక అమ్మాయిని సమ్ పీపుల్ వెనకట్లో వస్తూ ఉంటే ఆ కాన్సెప్ట్ ఎంత బాగా చేశారంటే అసలు చాలా బాగా అనిపించింది నాకు. సో అంత కంటెంట్ ఎలా వచ్చింది ఐడియాస్? అయితే వాళ్ళకే వచ్చి ఉండాలి, లేదా ఇలాంటి ఫ్రీలాన్సర్స్ ఇలాంటి ఐడియాస్ కూడా అందించవచ్చు. మీరు ఇలా ఐడియాస్ అందించినందుకు, యూనిక్ ఐడియాస్ అందించినందుకు కూడా మీకు మనీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కామెడీ పేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు ఒక పర్సన్ ఎంతవరకు కామెడీ చేయగలడు మీరే చెప్పండి. జబర్దస్తులు వీళ్ళు ఒకప్పుడు చాలా కామెడీ భలే ఉండేది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ కామెడీ అంతా కామన్ అయిపోయింది. అదే కామెడీ అదే కామెడీ. ఇప్పుడు అందుకే అంత ఎక్కువ కూడా చూడట్లేదు. అవునా? దానికి బదులు వేరే వేరే జబర్దస్త్ పేర్లతో ఇంకా ఏవో వచ్చి ఏవో పిచ్చి పిచ్చి కామెడీ చేస్తున్నారు. కానీ అప్పుడున్నంత ఫన్ అయితే ఇప్పుడు లేదు, స్టార్టింగ్లో ఉన్నంత ఫన్ అయితే. సో అలా ఒక పర్సన్ ఎంతవరకు ఆలోచించగలరు ఏ ప్రోడక్ట్ గురించి అయినా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నా వర్క్లోని ఉన్న ఇన్కమ్ గురించి కంటెంట్ గురించి ఎంతవరకు నేను ఆలోచించగలను? నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని ఒక పర్సన్ని, ఒక కంటెంట్ క్రియేటర్ని, ఫ్రీలాన్సర్ని నేను రీసెర్చ్ చేసుకొని ఒక ఫ్రీలాన్సర్ని వెతుక్కుంటాను. వాళ్ళు నా ప్రొఫైల్ మొత్తం చూసి మార్కెట్లో, ఇప్పుడు నేను ఇన్కమ్ గురించి కదా చెప్తున్నాను, మార్కెట్లో నీ కంటెంట్ ఎలా ఉంది అంటే నీ ఇప్పుడు నువ్వు చేస్తున్న కంటెంట్ మీద మార్కెట్లో ఎంతవరకు ఎంతవరకు డిమాండ్ ఉంది, ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది నువ్వు ఒకసారి రీసెర్చ్ చేసుకొని, యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా నువ్వు రీసెర్చ్ చేసుకొని అది నాకు చెప్తావు. మేడం మీరు కంటెంట్ ఇలా చేస్తున్నారు మేడం, ఇలా పెట్టకండి, సో కొన్ని పాయింట్స్ చెప్తాను మేడం, నేను అలాంటివి యాడ్ చేయండి అని చెప్పి మీరు నాకు సజెస్ట్ చేసి ఆ కంటెంట్ అనేది నాకు ఇస్తారు. ఓకే, దానికి నేను మీకు మనీ ఇస్తాను. అలా అనమాట. సో అలా కూడా కంటెంట్ నుంచి మనీ సంపాదించవచ్చు. ఏంటంటే కంటెంట్ మొత్తం రీసెర్చే. ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ గురించి రాయమన్నా సరే మీరు వేరే వెబ్సైట్లు చూసి వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఆ ప్రోడక్ట్ కానీ ఉంటే ఆ ప్రోడక్ట్ గురించి ఎలా రాస్తున్నారు అనేది మీరు రీసెర్చ్ చేయాలి. సేమ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకేదైనా రీసెర్చ్ చేసి మీకు మీ తలకు వచ్చిన ఐడియాస్ ఆ పర్టికులర్ పర్సన్కి అనేది మీరు చెప్పాలి. ఇలా ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు చాలా కంటెంట్స్ ఉంటాయి. మీరు ఏ కంటెంట్ అయినా సరే, మీరు ఏ కేటగిరీ అయినా సరే చూస్ చేసుకోవచ్చు. నీష్ అంటే మీరు ఇలా స్కిన్ కేర్ ఏమన్నా చేయాలనుకుంటే, ప్రొడక్ట్స్ రివ్యూస్ చేయాలనుకుంటే ప్రొడక్ట్స్, ఫుడ్ రివ్యూ. ఇప్పుడు చాలామంది చూడండి వెబ్సైట్లో ఫుడ్ గురించి, ఒక బటర్ చికెన్ ఉందనుకో, సో దాని గురించి రాస్తూ వెబ్సైట్లు క్రియేట్ చేస్తారు. సో దాన్ని కంటెంట్ క్రియేషన్ అంటారు. ఇలా డిఫరెంట్ ఈ బుక్స్ కానీ, ప్రెస్ రిలీజెస్, ఈమెయిల్ న్యూస్ లెటర్స్ ఉంటాయి చూడండి, అలాంటిది. వెబ్సైట్లో ఉన్న కంటెంట్ కానీ, బ్రాచర్స్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, ఇప్పుడు ప్రోడక్ట్ గురించి చూపించాను కదా, అలాంటి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, ఆర్టికల్స్. లైక్ ఇప్పుడు మన ఆన్లైన్లోనే మ్యాగజైన్స్ ఉంటాయి, వీక్లీ మ్యాగజైన్స్ ఆన్లైన్లో ఉంటాయి, న్యూస్ పేపర్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఆ కంటెంట్ అంతా దీనంతటిని కంటెంట్ రైటర్స్ అంటారు. ఓకేనా? సో ఎలా రాయాలి కంటెంట్ రైటర్ అంటే? పర్టికులర్గా ఇదేనే రాయు, ఇదే నీకు ఫాలో అవ్వు అని ఏమీ ఉండదు. బేసిక్గా కంటెంట్ రైటింగ్లో చెప్పాలంటే, ఒక కంటెంట్ రైటింగ్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తావు. ఇది ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నువ్వేంటి, ఒక కంటెంట్ ఉంది అంటే, ఒక టాపిక్ ఉంది నీ దగ్గర అంటే, అసలు ఆ టాపిక్ ఇందాక నీకు స్నేల్ ఎసెన్స్ గురించి ఏం చెప్పాను, స్నేల్ ఎసెన్స్ ప్రోడక్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు నేను స్కిన్ కేర్ అనుకున్నాను. స్కిన్ కేర్లో మాయిశ్చరైజర్, సమ్ మాయిశ్చరైజర్. ఓకేనా? స్కిన్ కేర్లో సమ్ మాయిశ్చరైజర్. స్కిన్ కేర్లో ఒక మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ ఎలా, అసలు వాట్ ఈజ్ మాయిశ్చరైజర్? ఫస్ట్ ఏం పెడతాను కంటెంట్, వాట్ ఈజ్ మాయిశ్చరైజర్. తర్వాత ఇందులో ఏం పెట్టాలి, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఫర్ ఏదో ఒక మాయిశ్చరైజర్. స్పెల్లింగ్స్ తప్పు ఉన్నాయి, ఫాస్ట్గా చేస్తున్నాను, ఏమనుకోవద్దు. వాట్ ఆర్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి రాసుకుంటా. దాని గురించి మొత్తం మాయిశ్చరైజర్ అంటే ఏంటి, స్కిన్కి, డ్రై అయిపోయిన స్కిన్కి, ఫర్ డ్రై స్కిన్కి యూజ్ చేస్తారు. తెలుగులో రాస్తున్నాను, ఇంగ్లీష్ ఫాస్ట్ కావదని. సో ఇట్లా సమ్ కంటెంట్ రాస్తారు. స్కిన్కి యూజ్ చేస్తారు, డ్రై స్కిన్
ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఎవ్రీవన్ షుడ్ యూజ్ దిస్. ఇట్ మేక్స్ స్కిన్ సాఫ్ట్. ఇలా ఒక చిన్న కంటెంట్ రాస్తా, మేక్ స్కిన్ సాఫ్ట్. ఓకే, నాకు ఇక్కడ నుంచి ఏమంటే అసలు మాయిశ్చరైజర్ అంటే ఇంతకు మించి నాకు రావట్లేదు. నేను ఏం చేస్తాను అప్పుడు, చలో చాట్ జీపీటీ లాగిన్. అప్పట్లో చాట్ జీపీటీ లేకపోతే కంటెంట్ రైటర్స్కి చాలా ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు కంటెంట్ రైటర్స్ అంటే మాత్రం ఎంత ఎక్కడి నుంచైనా వాళ్ళు మాత్రం తీసుకొస్తారు చెప్పండి. వాళ్ళు బుర్ర పెట్టి చాలా కూర్చొని ఆలోచించి చేయాల్సిందే కదా. సో ఇప్పుడు కంటెంట్ రైటింగ్ చాట్ జీపీటీ ఏం చేస్తుంది? ఓకే, నాకు ఇది బాగా అనిపించింది, నేను చేస్తా. అయ్యో, సెంటెన్స్ పెట్టలేదా? ఇందాక దాన్ని ఇచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి రీరైట్ చెయ్యు అని చెప్పి నేను ఏం చేస్తాను, దాన్ని అటు ఇటుగా ఇటు అటు మార్చిస్తుంది అన్నట్టు. ఓకే, ప్రొటెక్ట్ ప్లేస్లో సేఫ్ గార్డ్ అని చెప్పి రాసింది. అలా చిన్నగా, ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ద స్కిన్, ఇట్ సపోర్ట్స్ ద స్కిన్ న్యాచురల్ బేరియర్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్. ఇంకా నువ్వు నోట్తో ఏమన్నా చేయగలనంటే ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ఆ కంటెంట్ దగ్గరికి వెళ్ళి, కంటెంట్ మీదకి వెళ్ళి దీని దగ్గర ఇంకా ఇది యాడ్ చేసుకో. ఓకే, సో ఇలా కంటెంట్ అనేది క్రియేట్ చేసుకో. దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఒక మాయిశ్చరైజర్ గురించి ఏదో మాయిశ్చరైజర్ గురించి అప్లై చేసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది, ఆ ఇంగ్రీడియంట్స్ మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఏంటో రాసుకో. ఇంగ్రీడియంట్స్ నార్మల్ ఫుల్ ఇంగ్రీడియంట్స్ 2 టైప్స్గా పెట్టుకుని అట్లా. మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైంది కదండి అందరికీ. సో కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, నార్మల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అన్ని ఇంగ్రీడియంట్స్ టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నట్టు అలా కేటగిరీగా చేసుకుని నీట్గా రాయడమే అంతే. ఇలా రాసుకుంటాం. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అయిపోయింది. వాట్ ఈస్ మాయిశ్చరైజర్, వాట్ ఈస్ ఇంగ్రీడియంట్స్, వాట్ ఆర్ ఇంగ్రీడియంట్స్, సారీ వాట్ ఆర్ ఇంగ్రీడియంట్స్. ఇంకేముంటుంది మాయిశ్చరైజర్ అంటే, వై ఇట్ ఈస్ యూజ్డ్. ఓకే, ఎందుకు యూజ్ చేస్తాము, యూజ్డ్, దాని గురించి రాస్తాను. దాని ప్రైస్ ఏంటి, వాట్ ఈస్ ప్రైస్, ప్రైస్ అవైలబుల్, ఇక్కడ అవైలబుల్ ఉంటే అవైలబుల్ లింక్స్ అమెజాన్లో అనుకోండి, అమెజాన్లో ఫైండ్ లింక్ బిలో. మీకు ఏదైనా లింక్ ఉంది, ఇప్పుడు అమెజాన్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఫైండ్ లింక్, ఆ లింక్ చేసేయచ్చు మీ లింక్. ఓకే, అమెజాన్లో కాదు మింత్రాలో ఉంది, మింత్రా లింక్. అలా లైక్ చేసి కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఈ కంపెనీ వాడికి పంపించేస్తారు మీరు కంటెంట్. అంటే క్రాస్ చెక్స్ అవన్నీ ఉంటాయిలేండి, ఒక్క రోజులో కూర్చొని కంటెంట్ రాయలేరు. సో ఇలా ప్రతిదీ చిన్నది అటు ఇటు ఇటు అటు మాడిఫికేషన్స్ చేసుకుంటూ మీరు కంటెంట్ అనేది రాసుకోవాలి. ఓకే, అండ్ మరి కంటెంట్ టాపిక్ ఎవరు ఇస్తారంటే మీ క్లయింటే ఇస్తాడు. అడిగిన దాన్ని బట్టి క్లయింట్ అనేవాడు కంటెంట్ టాపిక్స్ ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అండ్ అంతేకాకుండా ఆ కంటెంట్ మరి నువ్వు అంటే ఏదో అలా రాసేసావు దీక్షు, నిజంగా రాయాలనుకుంటే దాని గురించి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు స్కిన్ కేర్ అన్నాను, మాయిశ్చరైజర్ అన్నాను. మాయిశ్చరైజర్ అంటే జనరల్గా ఎవరు యూజ్ చేస్తారు, ఎక్కువ అమ్మాయిలు యూజ్ చేస్తారు. బట్ అది జనరల్గా ఎవరికి యూజ్ అవుతుంది, అబ్బాయిలకు కూడా యూజ్ అవుతుంది. ఎలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు, ఇప్పుడు యంగ్స్టర్సే యూజ్ చేస్తారు. అమ్మ నాన్న వాళ్ళంటే మాయిశ్చరైజర్ అంటే కవర్ నూనె రాసుకుంటారు, అవునా. మనము ఫ్యాషన్గా మాయిశ్చరైజర్ రాస్తాం, కవర్ నూనె అయితే స్కిన్ నల్లగైపోద్దని, అవునా. సో ఇప్పుడు మనలాంటి కేటగిరీ పీపుల్కి
అరౌండ్ ఎంత చిన్న 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు, 8th క్లాస్ చదువుతున్న పిల్లల దగ్గర నుంచి ఒక 50 ఇయర్స్, 45 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ నీ స్టూడెంట్స్ అంటే కేటగిరీ చూసుకుంటే ఎలాంటి జనాలకి నీ కంటెంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో అది నువ్వు కంటెంట్ అనేది రీసెర్చ్ చేయాలి. ఓకే, నీ టార్గెటెడ్ ఆడియన్స్ అంటారు, ఎలాంటి వాళ్ళు నీ టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు. సో దాని గురించి నువ్వు రీసెర్చ్ చేసి ఆ టాపిక్ మీద దాని గురించి రీసెర్చ్ చేసి నువ్వు దాన్ని బట్టి నీ కంటెంట్ని మోడిఫికేషన్ చేస్తావు. అండ్ నువ్వు ఏదో డిఫికల్ట్ లాంగ్వేజెస్లో కానీ నువ్వు చేసేసావు అనుకో, డిఫికల్ట్ లాంగ్వేజ్లో ఇప్పుడు ఈ అవుట్లైన్ ఎలా, ఇప్పుడు ఇదేంటి, ఇది ఒక అవుట్లైన్ లాగా ఒక వాట్ ఈజ్ వాట్ అనేది ఇట్లా రాసిచ్చా కంపెనీ వాడికి, వాడు ఓకే అంటే దీన్ని ఇంకాస్త చిన్నగా మోడిఫికేషన్స్ చేసుకుంటూ కలరింగ్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ చేసిస్తావు. ఓకే, ఇలా ఈ అవుట్లైన్ నువ్వు ఇప్పుడు మంచిగా ఒక కేటగిరీ కంటే నీకు అర్థం కాలేని కేటగిరీ, ఇప్పుడు డిఫికల్ట్గా రాసేసావు అనుకో, ఇప్పుడు ఇదే కంటెంట్ నేను డిఫికల్ట్గా రాస్తే నీకు అబోవ్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి నువ్వు రాసేది అర్థం అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, సంథింగ్ వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది. బట్ బిలో 25 ఉన్న పీపుల్ వాళ్ళకి నువ్వు డిఫికల్ట్ లాంగ్వేజ్లో రాస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ని ఇక్కడ చూడండి, ఈ సేఫ్ గార్డ్ ప్లేస్లో ఒక కష్టమైన పదం వాడేవు, ఓకే, డ్రైనేజ్ ప్లేస్లో కష్టమైన పదం వాడేవు, ఇట్లా కంటెంట్ అంతా కష్టంగా అసలు చదవలేని విధంగా రాసావనుకో వాళ్ళకి అర్థం కాదు, అవునా? సో అలాంటివి కాకుండా టార్గెటెడ్ ఆడియన్స్ కూడా ఈజీగా చదివేటట్టు నీ కంటెంట్ అనేది ఉండాలి. సో అలా కంటెంట్ ఓవర్వ్యూ అనేది ఇలా రాసుకొని ఆ క్లయింట్కి మీరు పంపించి, బాబు ఇదిగో నువ్వు అడిగిన కంటెంట్ ఇది, నేను ఇంతవరకు కూర్చొని రాశాను, చూపిస్తాను ఇంతవరకు కూర్చొని మీరు డౌట్స్ అడగొద్దు. అందుకే నేను చాట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ముందు కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఫస్ట్ ఇక్కడ వినండి. మీకు కావాల్సిందంతా నేను స్క్రీన్ షాట్లు కావాలంటే లాస్ట్లో ఇస్తాను. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. డౌట్స్ అడుగుతారు కదా, ఫస్ట్ ఇక్కడ పెట్టండి మైండ్ అంతా. అసలు ఎవరు ఏం డౌట్స్ అడగొద్దు ఇప్పుడు, ఎందుకంటే 2 గంటలు మామూలు విషయం కాదు కూర్చోడు. నేను ఎంతలా చెప్తున్నానో మీరు అంతలానే వినాలి. అది పక్కన పెడితే ఇలా డౌట్స్ అడిగితే నేను ఏం చెప్తున్నాను నేను మర్చిపోయాను. టార్గెటెడ్ ఆడియన్స్, ఇలా ఆడియన్స్కి తగ్గట్టు మీరు కానీ కంటెంట్ క్రియేట్ చేసి ఆ క్లయింట్కి ఇస్తే వాడు రివ్యూ చేసి నాకు ఇక్కడ బాగాలేదు అక్కడ బాగాలేదు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా చేయించుకోవడానికి చూస్తారు కాబట్టి వాళ్ళు. సో అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అని చెప్తారు. దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తీసుకొని ఇట్లా చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే, అలా ఇందాక చెప్పా కదా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది దీక్ష అంటే, వెబ్సైట్లో రాసుకోవచ్చు. అకాడమిక్ రైటింగ్ అంటే ఇప్పుడు చూడండి, మీకు ఈ వెబ్సైట్ సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే వెబ్సైట్ గురించి బాగా ఐడియా ఉండొచ్చు. సో ఇందులో ఏంటి అంటే నీకు ప్రతి లాంగ్వేజ్ ఉంటుంది. HTML దగ్గర నుంచి ఫ్రంట్ ఎండ్కి రిలేటెడ్, జాబ్ అండ్ బ్యాక్ ఎండ్కి రిలేటెడ్ క్లాసెస్ నువ్వు ఇందులో నీకు చాలా ఈజీగా చెప్తారు. ఓకే, సో ఈ కంటెంట్, ఇలాంటి కంటెంట్ అంతా రాసేదానికి అకాడమిక్ కంటెంట్ అంటారు. ఓకే, సో నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది అంటే నువ్వు కూడా ఇట్లాంటి కంటెంట్ రాయొచ్చు. కంటెంట్ ఉన్న వాళ్ళకి దగ్గరికి అప్లై చేయొచ్చు. ఇది కూడా ఎవరో ఒక పర్సన్ రాసి, అంటే ఒక పర్సన్ కదా యాక్చువల్గా చెప్పాలంటే, ఇది ఒక పర్సన్ రాయదు. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్కి ఒక్క పర్సన్కి ఎవరికి రాదు. సో ఇది రాయాలంటే ఎంతో మందిని హైర్ చేసుకున్నారు ఫ్రీలాన్సర్స్ కానీ. ఇప్పుడు HTML ఒక పర్సన్కి రాస్తాడు. HTML అడ్వాన్స్ ఉంటుంది, వాడు ఇంకొకటి రాయొచ్చు. ఓకే, CSS ఉంది, అది ఇంకొక పర్సన్ రాయొచ్చు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ రాసి ఈ ఓనర్ ఇస్తే ఈ ఓనర్ అనేది ఈ వెబ్సైట్లో పెట్టుకున్నాడు. ఓకే, వెబ్సైట్లో పెట్టుకున్నాడు. కంటెంట్ అంతా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని, అవుట్పుట్ వస్తుందా లేదా చూసుకొని అట్లా పెట్టుకున్నాడు అన్నట్టు. అర్థమైందా? ఇలా అకాడమిక్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆర్టికల్స్ తెలుసు కదా మీకు, ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ మీద రాయొచ్చు. బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా ఉంటే అది కూడా చేయొచ్చు. ఇంకా గోస్ట్ రైటింగ్, ఇందాక చెప్పాను మీకు. గోస్ట్ రైటింగ్ అంటే ఆ అమ్మాయి చూడండి కంటెంట్ అంతా రాసింది, కింద అమ్మాయి గురించి ఒక మ్యాటర్ కూడా వేశారు. ఓకే, కొందరు ఏంటంటే వెబ్సైట్లో మొత్తం కంటెంట్ రాస్తారు కానీ అలా మ్యాటర్ వేయరు. ఓకే, వాళ్ళని గోస్ట్ రైటర్స్ అంటారు. సో కొందరు ఏంటంటే ఫేస్ కూడా చూపించాలి, అసలు మనిషిని కూడా రివీల్ చేయకూడదు, ఆర్ ఎల్స్ వాళ్ళ పేరు కూడా రివీల్ చేయకూడదు వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళని గోస్ట్ రైటర్స్ అంటారు. సో అట్లా అయినా మీరు చేయొచ్చు. అంటే కొందరు చూడండి, అమ్మో నా పేరు బయటకు రాకూడదు, అమ్మో నా ఫేస్ బయటకు రాకూడదు,
నేను రాసినట్టు తెలియకూడదు, ఉంటాయి కదా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోస్ట్ రైటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదే కాకుండా కంటెంట్ అంటే అమెజాన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ కింద చూస్తే మంచిగా రివ్యూస్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్ సూపర్ తోపు, నేను అలా వాడాను ఇలా వాడాను, ఎంత చేసినా ఇది ఇరగలేదు చెరగలేదు అని చెప్పి బోల్డ్ అన్ని రివ్యూస్ చూస్తుంటారు, చాలా మంచి రివ్యూస్. సో అలా మంచి రివ్యూస్ ఇచ్చినా సరే కంటెంట్ రైటర్గా చెయ్యొచ్చు. ఓకే, అంతేకాకుండా మొన్న ఎక్కడో వీడియోలో చూశాను, ఆమె ఏం చేస్తుందంటే అమెజాన్లో ప్రోడక్ట్ కొనుక్కొని వీడియో రివ్యూ పెడుతుంది అన్నట్టు. దాన్ని ఎఫిలేటే అంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైనా ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంటే అవుట్ ఆఫ్ బిస్ గురుకుల్, ఎవరికైనా కావాలంటే ట్రై చేసుకోండి. నాకు వీడియో ఎప్పుడైనా కనపడితే నేను పంపిస్తాను. సింపుల్, ఏం లేదు. అమెజాన్ ఓపెన్ చేస్తారు, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరైనా చేస్తాను లైక్ వీడియో రివ్యూస్ చేసుకుంటానంటే యూట్యూబ్లోకి వెళ్ళి అసలు అమెజాన్ యూట్యూబ్ వీడియో రివ్యూస్ వర్క్ అని చెప్పి కొట్టండి. మేబీ ఏమైనా రావచ్చేమో. అమెజాన్ యూట్యూబ్, అమెజాన్ వీడియో రివ్యూ జస్ట్ ఆ ప్రోడక్ట్ తెచ్చి ఆ ప్రోడక్ట్ కొని ఆ ప్రోడక్ట్ మనం కొనుక్కొని దాన్ని మనం ముందు పెట్టుకుని చూడండి, చాలా మంది ఇన్స్టాలో అన్బాక్సింగ్ అని చెప్పి చేస్తారు కదా, అట్లా అన్బాక్సింగ్ చేస్తూ మీరు అన్బాక్సింగ్ చేస్తే రివ్యూ ఎలా ఉంది, ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు బాగుందా లేదా అని చెప్పి ఆ వీడియోని కానీ మీరు పోస్ట్ చేస్తుంటే అమెజాన్ వాడు మనీ ఇస్తున్నాడు. మేబీ సెర్చ్ చేయండి, నాకు అంత ఐడియా లేదు, అది కనపడింది చెప్తున్నా. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఏదైనా ట్రై చేయండి, మేబీ రావచ్చేమో ఆ వీడియో. ఓకే, Three things you don't need to get paid to review Amazon products. I'm Lil Mo. I'm a full-time Amazon reviewer, so you might want to save it. Thousands of followers. I've helped over 500 people get approved with less than 100 followers. You don't need a lot of money. You can sign up as an Amazon influencer for free. You don't need any video experience. The more professional you look, the worse it does. They want real, authentic videos just like this. If you want to make 1K your first 30 days reviewing items, comment, review me. Three things. ఇదిగో ఇలాగే ప్రొడక్ట్ రివ్యూ ఇచ్చారు అనుకోండి, ఇలా ప్రొడక్ట్ రివ్యూ ఇచ్చారు. ఇగో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి కంటెంట్ నాకు తెలియదు, బట్ ఇలా ప్రొడక్ట్ చూపించి ఈ ప్రొడక్ట్ బాగుంది అని చెప్పి ఇలా వీడియో రివ్యూ పెట్టారంటే, ఇలా వీడియో రివ్యూ పెట్టారంటే మీకు మనీ వస్తుంది. అది అమెజాన్ ప్రొడక్ట్ రివ్యూ అని చెప్పి ఇక్కడ చూసా. సో అది సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేయగలరు అంటే చేసుకుంటే. అది ఏదో చెప్పాను ఇక్కడ కనపడింటే. సో బేసిక్గా అయితే ఇలా అమెజాన్ రివ్యూస్ ప్రొడక్ట్స్ గురించి కూడా మనం రాయొచ్చు, లేదా వీడియో రివ్యూస్ కూడా చేయొచ్చు. బ్లాగింగ్, అదే వెబ్సైట్ క్రియేషన్, బ్లాగింగ్ ఇదంతా కింద వస్తుంది. టెక్నికల్ రైటింగ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఇందాక నేను చెప్పా కదా, అకాడమిక్ రైటింగ్ అన్నా, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయినా. ఇప్పుడు ఒక చాలా మంది ఏం చేస్తారు, ఒక ప్రోగ్రామ్ని గూగుల్లో సెర్చ్ చేస్తారు, అవునా, దానికి ఆన్సర్స్ ఎక్కడుంటాయి, రెడిట్ ఎక్కడో ఏదో వెబ్సైట్లో ఉంటాయి అన్నట్టు, నాకు ఐడియా లేదు గూగుల్ సాఫ్ట్వేర్ గురించి. సో అక్కడ ఉంటాయి. ఓకే, సో అది రాసే దాన్ని కూడా మనకి టెక్నికల్ రైటింగ్ అంటారు. సో అలా కూడా రాయొచ్చు. యూట్యూబ్కి కంటెంట్ ఇవ్వడం, యూట్యూబ్ కింద కంటెంట్ రాయడం, ఓకే, అది వీటన్నిటిని కంటెంట్ అంటారు. ఓకే, బేసిక్గా అయితే ఇవి. వెబ్సైట్స్ చూడండి, అంటే ఇవే వెబ్సైట్స్ అని ఏం లేదు, చాలా వెబ్సైట్స్ ఉంటాయి, బట్ నేను చేసేటప్పుడు నాకు ఇవి నచ్చినాయి అంతే. ఓకేనా, బిడ్డింగ్ ఇదంతా వేరు అదే. సో బేసిక్గా అయితే కంటెంట్ రైటింగ్ ఇలా రాస్తామన్నట్టు. ఓకే, ఇందాక నేను నోట్ ప్యాడ్లో రాశాను ఈ కంటెంట్ రైటింగ్ అనేది, మీరు ఈ వెబ్సైట్స్లో రాయడానికి ట్రై చేయండి, సైన్ ఇన్ అయ్యి లాగిన్ అయ్యి. ఓకేనా, ఇది కంటెంట్ రైటింగ్. ఇప్పుడు అడగండి స్క్రీన్ షాట్ తీసుకున్నారా, చూపించాను. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ క్రియేట్ చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క
పేజ్ అంటే మనం ఎప్పుడు పేజ్ క్రియేట్ చేయమండి. కంటెంట్ రైటర్స్ కంటెంట్ రైటింగ్ గురించి ఫేస్బుక్ గురించి అడిగారు, ఫేస్బుక్ గురించి నువ్వు ఇప్పుడు ఒక క్లయింట్కి ఇప్పుడు ఆ క్లయింట్ నీకు ఒక 5 యాడ్స్ రన్ చేయమని ఇచ్చాడు అనుకోండి, 5 కేటగిరీ ఆఫ్ యాడ్స్. మనం ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసినా పర్లేదు, అదే పేజ్ లో 5 యాడ్స్ రన్ చేసినా పర్లేదు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ లో అడిగినప్పుడు ఇప్పుడు కొత్తే కదండి ఆటోమేటెడ్ మెసేజెస్ కంటే. ఇప్పుడు ఆటోమేటెడ్ మెసేజ్ పెట్టడం వల్ల నష్టం ఏమంటే ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య బాగా బ్లాక్ చేసేస్తుంది. చిన్న చిన్న అటు ఏదైనా సరే ఇన్స్టాగ్రామ్ చాలా త్వరగా బ్లాక్ చేసేస్తుంది. ఆటోమేటెడ్ మెసేజ్లు ఇవన్నీ చిన్న అకౌంట్స్ అనుకోండి, అంటే కొత్త అకౌంట్స్ అనుకోండి చేయొద్దని చెప్తాను. బట్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక రీల్ పెట్టానంటే కొద్దిగా అటు ఇటు వైరల్ కాకపోయినా 10,000 వ్యూస్ అయినా వస్తాయి. నాకు చాలా మంది వచ్చి కాంటాక్ట్ అవుతారు. నేను ప్రతి ఒక్కరికి కూర్చొని మెసేజ్కి దీనికి మెసేజ్ చేయండి, దీనికి మెసేజ్ చేయండి అని ఆటోమేటెడ్ పెట్టలేను, అవునా? అలాంటి టైంలో నాలాంటి వాళ్ళు పెట్టుకుంటే పర్లేదు. బట్ మీకు కొద్దిగా ఫ్రెష్ అకౌంట్స్కి పెట్టకండి, కొన్ని రోజులు అయ్యాక పెట్టుకోండి. ఓకేనా? ఏం లేదు, సెట్టింగ్స్కి వెళ్తాము, ఫోన్లో క్రియేటర్ టూల్స్ అండ్ కంట్రోల్స్కి వెళ్తాము. ఫోన్లో ఏంటిది ఇదొకటే ఉంది, వస్తుంది అనుకుంటా అయితే. సరే, ఫోన్ ఓపెన్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, 3 డాట్స్ మీదకి వెళ్ళి సెట్టింగ్స్ అండ్ ప్రైవేట్ అని ఉంటుందో వెళ్ళండి, ఓపెన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ఫోన్ కనెక్ట్ చేస్తే అది చాలా పెద్ద పని అవుతుంది. ఆర్ఎల్స్ రికార్డింగ్ చేసి ఇవ్వనా? రికార్డింగ్ చేసి పంపమంటారా? పోనీ ఆటోమేటెడ్ మెసేజెస్ పూజిత మీకే ఆటోమేటెడ్ మెసేజ్ రికార్డ్ చేసి గ్రూప్లో పెట్టమంటారా? ఓకే, పెడతానండి. ఇంకా 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 ఫాస్ట్గా, ఇప్పుడు మీకు అయిపోయింది, ఇంకొక క్లాస్ తీసుకోవాలి ఫాస్ట్గా, అట్లా ఇస్తుంది. ఇంకేమైనా